ఇంకా ఎప్పుడు మనము హెల్తీగా తినాలి అనుకుంటూ ఉంటాం కదా. ఒక్కసారైనా కూడా హెల్తీ అనేది పక్కన పెట్టి టేస్టీగా తినాలని ఎవరికైనా ఉంటుంది కదా. ఎప్పుడు అదే ఫుడ్ కాకుండా అప్పుడప్పుడు టేస్టీగా అలా తినాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ వడలు అయితే మీరు ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి అన్నమాట వడలు అయితే గిన. ఇంకా ఇవి నేనైతే గిన నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేశాను. మీరు డిన్నర్లోకైనా యూజ్ చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్గా స్నాక్స్గా ఎలా అయినా యూజ్ చేయొచ్చు. వీటి అయితే గిన ఇంకా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు వడలు అనేది. నేను బాగా వర్షం పడింది కదండి, బాగా గాలి వాన వర్షం వచ్చేసింది. నైట్ డిన్నర్ లేక అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ చేస్తూ ఉండగానే మా వాళ్ళు అయితే పెట్టేసుకొని తింటూ ఉన్నారు. ఇంకా టమాటా చట్నీ ఉంటే దాంతోనే తినేస్తూ ఉన్నారు. చట్నీ లేకుండా ఒట్టిగా తినేయచ్చు. ఈ వడలు అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో నేను ఇంకా ఫస్ట్ వేసేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇచ్చి ఇవ్వగానే మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగున్నాయి మమ్మీ అని కూడా చెప్తుంది. సో ఇందుకోసం అయితే వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. నాకు బేసికలీ బొబ్బర్లు అవి అలసంద వడలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అవి కొన్నే ఉన్నాయి, ఎందుకో తినాలనిపించింది. ఇంకా దానికి తోడుగా సోయా బీన్స్ ఉంటే రెండింటిని కలిపి అయితే నేను వడలు అయితే చూశాను. ఇంకా సోయా బీన్స్ అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా. మనము గోధుమలలో వీటిలో అన్నింటిలో కలిపేసి మల్టీగ్రెయిన్ ఆటలో అలా కలుపుకొని అయినా మనం చపాతీలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా. సో అవి కూడా కొన్ని మిగిలి ఉంటే ఇంకా రెండు కలిపేసి మార్నింగ్ అయితే నానబెట్టి పెట్టాను. ఇంకా ఈవినింగ్ చేద్దాము స్నాక్స్గా టైంలో వడల్లాగా చేద్దామనేసి నానబెట్టి పెట్టాను. ఇవి ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఓవర్ నైట్ నానబెట్టండి, లేదు ఈవినింగ్ స్నాక్స్గా అనుకుంటే మార్నింగ్ నానేస్తే సరిపోతుంది. నేనైతే 11 ఆ టైంలో నానబెట్టి పెట్టాను. ఇంకా పూర్తిగా వాటర్ అంతా పోయిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇంకా మా ఇళ్ళల్లో అయితే దీంట్లో రోట్లో రుబ్బే వాళ్ళు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా అవి ఏం అవైలబుల్ లేవు కాబట్టి నేనైతే మిక్సీలో వేసేసాను. ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు వేసేసుకొని జీలకర్ర, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి పిండిని. ఎటువంటి వాటర్ కానీ అలాంటివి ఏమీ వేయొద్దు ఫ్రెండ్స్, ఇలా గట్టిగా ఉండాలి. ఇంకా అది కాక నిన్న వర్షం పడింది కదా, కరెంటు కూడా లేదు. ఈవినింగ్ స్నాక్స్ ఇంకా చేయలేదన్నమాట. నైట్ డిన్నర్ లేకైతే వడలు చేశాను. ఈ వడలు కాంబినేషన్గా టమాటా చట్నీ ఉంటే బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మేము మంచిగా కలిపేసుకోవాలి. పిండి అనేది ఎప్పటికీ గట్టిగానే ఉండాలి, వాటర్ అయితే అస్సలు వేయద్దు. వాటర్ వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా గట్టిగా ఉంటేనే మనకి తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మీకు వీలైతే ఉట్టి అలసందలతో చేసుకోండి, చాలా బాగుంటుంది ఇవి. నేనైతే సోయాబీన్స్ అవి ఉంటాయి కదా అనేసి ఇలా చేశాను. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా చేత్తో తడి అద్దుకొని చిన్న చిన్న రౌండ్స్ లాగా పెట్టేసి ఇలా వడల్లాగా ఒత్తేసుకొని వేసుకోవడమే. ఇలా అలవాటు లేదు అనుకుంటే ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసేసి, మీకు అలవాటు లేదు అనుకుంటే ఇలా పేపర్తో అయినా వేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉన్న మనకి గారెలు అయితే వడలు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా లో టు హై ఫ్లేమ్ పెట్టేసుకుని మంచిగా కాల్చుకోవాలి, ఎందుకంటే కొంచెం మందంగా వేస్తాం కాబట్టి వడలు అనేవి. ఇంకా మంచిగా బాగా ఫ్రై చేసుకోండి, ఎంతో క్రిస్పీగా ఉండే టేస్టీగా మన వడలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా ఇలాగనే మరో వాయి కూడా వేసేసుకోండి. ఇంకా చెప్తున్నాను కదా, చేతితో అలవాటు లేదంటే పేపర్తో వేసుకోండి. చాలా జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం చేతులు అలా కాల్చుకునే వాళ్ళు ఉంటారు. నాకైతే అలవాటు కాబట్టి నేనైతే ఈజీగా చేసేస్తాను ఫ్రెండ్స్. నాకు వడలు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట బేసికల్లీ. సో ఇంకా ఎంతో టేస్టీగా ఉండే మన వడలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటి అని దాంతో షేర్ చేసుకుని కామెంట్ బాక్స్లో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ మోహన్ వంటలు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్స్ ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.